హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పొలిమేరాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చాలా సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తున్నానండి. నీట్ దోశ చేసి చూపిస్తున్నాను. ఇందుకు కావాల్సినవి ఫస్ట్ రైస్, ఇలా నేను దోశ రైస్ తీసేసుకున్నాను. అలాగే కొబ్బరి, పచ్చి కొబ్బరి అండి. ఇక్కడ నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. అంటే మనకి ఒక 200 గ్రామ్స్ రైస్ అయితే 100 గ్రామ్స్ మనకి పచ్చి కొబ్బరి అనేది ఉండాలి. సో నేను ఈ 2 గ్లాసెస్తో రైస్ తీసుకొని బాగా వాష్ చేసేసుకొని ఇప్పుడు నానబెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను రైస్ని బాగా 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా నానబెట్టుకున్నాను. ఇది నేను నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. సో నైటే మనము బియ్యాన్ని అనేది ఇలా వాష్ చేసేసి నానబెట్టేసుకోవాలి. చూడండి, నేను ముందు రోజు నైటే ఇలా 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ నానబెట్టాను. నేను ముందు రోజు నిన్న నైట్ 9 o'clockకి రైస్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ 7 o'clockకి నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది పచ్చి కొబ్బరి మనము ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. ఫ్రీజర్లో పెట్టేసుకున్నామంటే చూడండి, మార్నింగ్కి ఇలా మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఇలా వైట్గా నీట్గా వచ్చేస్తుంది. మనకి దోశలోకి ఇలా బ్రౌన్ లేకుండా నీట్గా ఉంటుంది. సో ఫ్రీజర్లో పెట్టుకొని మార్నింగ్ తీసేసుకున్నామంటే ఈజీగా ఇలా వైట్గా నీట్గా వస్తుంది. చూడండి, నేను కొబ్బరి అంతా కూడా ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. ఫస్ట్ మిక్సీ జార్లోకి మనకి ఇలా పచ్చి కొబ్బరి అండి, కొంచెం ఇలా మందంగా ఉండాలి. లేత కొబ్బరి కాకుండా ఇలా గట్టిగా ఇలా కొబ్బరి ఉండాలి. ఫస్ట్ ఇదంతా కూడా మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఇలా కొబ్బరి అంతా కూడా ఇలా సాఫ్ట్గా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా రైస్ యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఈ కన్సిస్టెన్సీలోకి గ్రైండ్ చేసేసుకోవాలి. అలాగే రిమైనింగ్ బియ్యం అంతా కూడా మనము ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ వేసుకొని మనకు పిండి అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా వాటర్గా ఉండాలి. అలాగే ఇందులోకి కొద్దిగా సాల్ట్, సరిపడంత సాల్ట్, ఇలా చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనకి పిండి అనేది ఇలా పల్చగా ఉండాలి. చూడండి, ఇలా పిండి కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ చట్నీకి కొద్దిగా పప్పులు, అలాగే పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, చింతపండు, కొద్దిగా బెల్లం, కొత్తిమీర, కరివేపాకు, అలాగే రాక్ సాల్ట్. ఫస్ట్ మనము మిక్సీ జార్లోకి పప్పులు వేసుకొని అలాగే సరిపడంత పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, బెల్లం, కొబ్బరి, సరిపడంత సాల్ట్, ఇవన్నీ కూడా వాటర్ వేసుకొని మనం మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. చూడండి, మనం మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, ఇంగు వేసుకొని ఇలా మనం చట్నీకి తిరువాత అనేది పెట్టేసుకోవాలి. చూడండి, నెక్స్ట్ నేను దోశ ప్యాన్ పెట్టేసుకున్నాను. దోశ ప్యాన్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక మనం ఆల్రెడీ పిండి కలిపి పెట్టేసుకున్నాం కదండి, ఇలా వాటరీగా ఇలా మనము దోశ అనేది వేసేసుకోవాలి. నెక్స్ట్ పైన కూడా సైడ్స్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ దోశ మనకి చాలా ఫాస్ట్గా కాలిపోతుందండి. ఇలా ఆయిల్ వేసుకున్నాక మనము జస్ట్ ఒక 1 minute లిడ్ క్లోజ్ చేసేసుకొని పెట్టుకోవాలి.
చూడండి, ఇలా మనకి సైడ్స్ అంతా కూడా ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది. మనము వెంటనే దోశని జస్ట్ సెకండ్ సైడ్ కూడా ఒక్క 1 మినిట్ కాల్చుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ మనకి నీటి దోశ అనేది రెడీ అవుతుంది. ఇది కర్ణాటకలో ఎక్కువ చేస్తారండి, కర్ణాటక స్పెషల్. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.